మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నిజంగా మన గుడ్వాడ స్కూల్కి శుభదినం అండి. ఎందుకంటే మన ఊరు లెజెండ్స్ అయినా మన వెంకటేశ్వరరావు సార్ గారు, మన మీనా మేడం గారు, మన శేష్ కుమార్ మేడం గారు, సత్యబాబు గారు, నిజంగా మన ఊరు అంతే మన స్కూల్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. చాలా బిగ్ థ్యాంక్స్ సార్ మీ అందరికీ తెలంగాణ వచ్చినందుకు. ఈ మెగా టీచర్ పేరెంట్స్ బాధ్యత మన విద్యార్థి తల్లిదండ్రులకి మనకి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయులుగా మాకు ఫస్ట్ విద్య గురువు, ఆది గురువు తల్లి అండి. తల్లి తర్వాత సెకండ్ ఫాదర్ అండి, తర్వాత ఉపాధ్యాయులు అనమాట. మన ముగ్గురు కలిసి ఈ స్కూల్నైనా మన పిల్లలైనా మంచి నడవడికతోని ఒక ఆదర్శమైన పిల్లలుగా మనం తయారు చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించారండి గవర్నమెంట్ అండి. మన విద్యార్థులు అందరూ కూడా డబ్బులు లిస్ట్ ఉంది సార్. మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా మీకు అందరూ చెప్తున్నారు. తల్లికి మాత్రం మన పిల్లలు అందరూ కూడా ఎగ్రీ లిస్ట్ ఉన్నారు సార్. అంటే ఇంకా కొంతమంది నలుగురు అయితే ఈరోజు పడతాయండి. ఆ విధంగా కూడా మనం సక్సెస్ అయినట్టే. లాస్ట్ ఇయర్ అయితే మనకు 11 మంది అండి ఇండియన్ క్రికెట్ టీం లాగా ఉండేది. ఇప్పుడు ఇంకో టీం లాగా తయారైనందుకు మెయిన్ మన ఊరు సర్పంచ్ గారు, మేనా గారు, మన ఊరు నాయకులు సత్యబాబు గారు వీళ్ళందరూ కూడా నా వెనకాల మెయిన్ నేను ఏం చెప్తే చేశారండి సారు. ఇతను చెప్తున్నాను మనం ఎందుకు వినాలని ఆలోచించకుండా ఏదో మాస్టర్ కష్టపడుతున్నారు కదా మనంత చేద్దామని ఒకే ఒక పాజిటివ్ చెప్పడంతో వెంకటేశ్వర సార్ ఏది అడిగితే అది మాకు చేశారండి. సభాముఖంగా సార్కి ఇప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు తెలియజేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరులోనే ఆనందం ఉంటుంది. అతను అందరి మొహంలో కూడా ఆనందాన్ని చూడాలనుకుంటారు. ప్రజల్ని అంటే పిల్లల్ని ఉత్సాహపరచాలి అనుకుంటే అతను ఎంత స్థాయికైనా కష్టపడతారు, ముందుకు వెళ్ళిపోతారు. మరి ఎన్నో కార్యక్రమాలు కేవలం 11 మందితో క్రికెట్ ఆడొచ్చనే తెలుసు. 11 మందితో ఎన్నో కార్యక్రమాలు గత సంవత్సరం చేయడం జరిగింది. ఎక్కడ ఎలా నెగ్గాలో తెలిసిన వ్యక్తి, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి. మీ గురుతుల్యులు ఎవరు చెప్పండి, మీ నోట్లోనే వినాలనుకుంటున్నారు. మన మాస్టర్ గారు పేరు స్పీక్ లౌడ్లీ చెప్పండి. అరుదైన వ్యక్తి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారంటే నా చేతి పైకి కూడా పెట్టుకొని ఆటో పెట్టి మిమ్మల్ని అందరినీ తీసుకొస్తున్నటువంటి వ్యక్తి. 11 మంది విద్యార్థుల్ని 20 మందికి చేసేటువంటి వ్యక్తి. ఎవరు నెల తిరిగేసరికి జీతం వచ్చిందా లేదా, నా పిల్లలు బాగున్నారా లేదా, నా కుటుంబం బాగుందా లేదా అనేటువంటి వ్యవస్థలో మనం చూస్తున్నాం టీచర్లు. కానీ మన ఆనంద మాస్టర్ గారు అలా కాదు. ఏదో చెయ్యాలి, చేసి చూపిద్దాం అని అందరి మొహాల్లోని ఆనందాన్ని చూడాలని అతను ఎప్పుడూ కష్టపడుతుంటారు. అతని మొహం మీద కూడా ఎప్పుడు చిరునవ్వు చెరగకుండా ఉంచుకుంటారు. కష్టపడుతూ ఉంటే చూడండి నా చెమటలా పడుతున్నాయి. కష్టపెడతాడు కూడా. అతని మొహంలో కూడా ఆనందం ఎప్పుడు నవ్వు, స్మైల్ అనేది పెదాల మీద పోకుండా ఉంటుంది. మరి తెలిసి పెట్టారో తెలియక పెట్టారో వాళ్ళ తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ఆనందాన్ని పేరు పెట్టినందుకు పరిపూర్ణత సాధించుకున్నారని అనుకుంటున్నాం. మరి ఇంటింటే వడ్డింటే చందాన ఇంకా మన పంచాయతీ స్కూల్ కి, మన ప్రైమరీ స్కూల్ కి రేపు మోడల్ స్కూల్ గా మార్చగల శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిగా అనుకుంటున్నాను. నేను ఏ పదవిలో ఉన్నా లేకపోయినా ఈ పంచాయతీకి నా శక్తి మామయ్య గారు మరి ఈ బిల్డింగ్ నేనే ఎంపీపీగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గొప్ప కోసం కాదు, గుర్తు చేస్తున్నాను. సరే, మనందరూ మీ అందరూ చూస్తుంటే ఒక చిన్న సన్మానం చేసుకుందామా మాస్టర్ గారు? అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి మాస్టర్ గారు.
ఒక్కసారి అదిరిపోయినా చెప్పట్లు. ఒక పొగట అనేది ఒక శక్తి లాంటిది. అది ఒక్క క్షణం పరిమళిస్తుంది. ఆ పరిమళంతో ఇంకా అతను మన అతని సేవ మనం అనుకుంటామని అనుకుంటున్నాను. మరి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మోడల్ స్కూల్ చేసి 5 టీచర్ మ్యామ్ తీసుకొస్తాం సార్. ఆ మాదిరి మేము ఇద్దరికి మాత్రం ప్రాణాలు చెప్తున్నాను. క్లాప్స్ కొట్టండి అమ్మా. అదే లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ కూడా ఇంకో టీచర్ వచ్చారంటే నిజంగా చాలా సంతోషం ఉందండి. అంటే మన ఊరి పిల్లలు బాగుపడతారండి. ఇప్పుడు నిజంగా నా దగ్గరికి 20 మంది వస్తున్నారండి. ఆ 20 మంది కూడా నా దగ్గర 10 మంది, మేడం గారి దగ్గర కూడా 10 మంది, మేడం గారు కూడా లంకిపల్లి నుండి వస్తున్నారండి. బాగా కష్టపడుతున్నారు. నిజంగా మేడం గారికి మనం ఏం చెప్పక్కర్లేదు. పిల్లలందరూ కూడా ఈరోజు స్పీచ్ కూడా చాలా బాగా ప్రిపేర్ చేయించారు. మేడం గారు కూడా బాగా కష్టపడుతున్నారు. అదే నాకు ఎలా కావాలో అలాంటి మేడం వచ్చారండి దేవుడి వల్ల. దాని మీద ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఏంటంటే నాకు ఈ స్కూల్ బాగా నచ్చిందండి. ఈ స్కూల్ ఇంకా బాగా నచ్చింది సార్. ఆ సార్ నాకోసం కట్టించి వెళ్ళట్టే ఫీల్ అవుతున్నాను. అంటే నాకు యోగా చేయడం బాగా ఇంట్రెస్ట్. ఏ కార్యక్రమం అయినా సరే సోషల్ మీడియా అంత మీద చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని నాకు కరెక్ట్గా స్కూల్స్ వదలండి. నేను నా వెనకాల మాత్రం మన నాయకులు, మన ఎస్పెషల్ మేడం గారు సార్ నా వెనకాల ఉన్నారు. ఏది చెప్తే అది చేస్తున్నారండి. అంతకంటే అవసరం లేదు సార్. నేను మీ నమ్మకాన్ని కొమ్ము చేయకంటే ఈ 8 ఇయర్స్లో ఈ స్కూల్ కలకల్లాడినట్టు ఒక 60 మంది వచ్చి 5 టీచర్లు ఉన్నారని నేను చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అజ్ఞానానికి చాలా